వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఈరోజు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన వైనం మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అనుకోకుండా ఉదయం నుంచే టీవీలు పెట్టినటువంటి వీక్షకులు జనమంతా కూడా ఈ వార్త చూసి స్టన్ అయినటువంటి సందర్భం మనం చూసాం. అసలు ఏం జరుగుతోంది? అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ని కూల్చివేయటమేంటి ప్రభుత్వం అని చెప్పేసి ఎవరూ కూడా ఊహించని రీతిలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది అందరినీ కూడా ఉలికిపాటుకు గురి చేసిందని చెప్పాలి. చెరువు స్థలాల్ని కబ్జా చేసి అక్రమంగా ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కట్టడాలు నిర్మిస్తే ఉపేక్షించం, వాటిని కూల్చివేస్తామని చెప్పి తన చర్య ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చిందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇది తనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పేసి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన ఒక్క ఇంచి కూడా చెరువుని కబ్జా చేసి తన కన్వెన్షన్ నిర్మించలేదని కూడా అందులో ఆయన వివరణ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి తను ఇదివరకే కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉందని చెప్పి ఆయన చెప్పడం, అయితే అలాంటి స్టే ఆర్డర్ ఏమీ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన స్వయంగా వివరణ ఇవ్వటం ఇప్పుడు మనకందరికీ ఒక తెలిసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో అసలు ఒక్కసారి మనం ఒక మ్యాప్కి దగ్గరకు వెళితే ఆ ప్రదేశానికి వెళ్ళి మాదాపూర్లో కన్వెన్షన్ అనేది ఏదైతే ఉందో అది ఆ స్థలం అసలు ఎంతవరకు కబ్జాకు గురైంది, ఇదివరకు అసలు ఎలా ఉండేది, ఇప్పుడు అసలు ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం ఇక్కడ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసి వాళ్ళు ఈ ఏదైతే తమ్మిడికుంట చెరువు అయితే ఉందో ఆ తమ్మిడికుంట చెరువు దాన్ని కబ్జా చేసి ఇప్పుడు కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అధికారులు. ఇందులో ఎఫ్టిఎల్ ఏరియా అంటే తమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఫుల్ ట్యాంక్ ఏరియా 29 ఎకరాల 24 గుంటలు. సో ఇది ప్రభుత్వం అది గీయించినటువంటి మ్యాప్ ఇది. సో ఇందులో ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది రెడ్ మార్క్ లోపల ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది కన్వెన్షన్ ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఇదంతా కూడా ఇక్కడ ఈ మధ్యలో ఉన్న రెడ్ మార్క్ గమనిస్తే ఇదంతా కూడా మనకి ఇది బఫర్ జోన్ కింద చెప్పాలి. ఇదంతా కూడా బఫర్ జోను. సో ఇది చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ ఏరియా. ఈ బ్లాక్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియా. ఈ ఎఫ్టిఎల్ ఏరియాలో కూడా మనకి కన్వెన్షన్ కట్టడం ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు కూడా ఆక్రమించుకొని కట్టినట్లుగా ఈ మ్యాప్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. సో ఇది దాదాపు అంటే ఈ ప్రాంతం 1.1 ఏకర్ అయితే ఈ బఫర్ జోన్కి సంబంధించి ఇది 2 ఏకర్స్ ల్యాండ్. మొత్తం 3.1 ఏకర్ ల్యాండ్ని మొత్తం ఈ చెరువు ల్యాండ్ని ఈ కన్వెన్షన్ వాళ్ళు ఆక్రమించి కట్టారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం యాక్చువల్గా కన్వెన్షన్ ఉన్నటువంటి సో దాని వాస్తవం అంటే మనకి గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే ఇది గూగుల్ మ్యాప్, ఇదంతా కూడా చెరువు. సో ఇది మనకు కనబడుతున్నటువంటి ఆ కట్టడాలన్నీ కూడా సో ఈ రెడ్ మార్క్ లోపల ఉన్నాయని కూడా కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఈ కట్టడాలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఈ చెరువుకు సంబంధించి ఇదంతా కూడా ఈ కట్టిందంతా కూడా ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్కు సంబంధించి ఆ ల్యాండ్ దాన్ని ఆక్యుపై చేసి కట్టినటువంటి వైన్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ దీంతో పాటు చూస్తే ఇంకా మరికొన్ని ఆ పక్కన కూడా కొంతమంది ఆక్రమించి కట్టినట్టు కనిపిస్తూ ఉంది. బట్ దీనికి సంబంధించి మనకు అధికారిక సమాచారం అయితే ఏం లేదు. బట్ ఏదైతే ఉందో ఈరోజు ఈ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు మొత్తాన్ని కూడా దీనికి వెళ్ళే అంటే కన్వెన్షన్కి వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడొక మార్గం, ఇక్కడొక మార్గం, ఇక్కడొక మార్గం, ఇటువొక మార్గం, ఇటువైపు అలా ఇటువైపు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి దాదాపు 200 మంది పోలీసుల్ని బందోబస్తుగా పెట్టి
హైడ్రా అధికారులు ఈ అన్కన్వెన్షన్ అక్రమ కట్టడాల్ని అంటే వాళ్ళు మార్చి చేసినటువంటి ఆ కట్టడాలను మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు కూల్చివేసిన విజువల్స్ అన్నీ కూడా ఈరోజు మనం మీడియాలో చూస్తూ వస్తున్నాము. ఇక్కడ ఇంకొక చూస్తే అసలు చెరువుకు సంబంధించి మొత్తం ఇక్కడ మనకు చూస్తే ఇది ఈ రెడ్ మార్కులో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియా అంటే తమ్మిడికొండ చెరువు ఎఫ్టిఎల్ ఏరియా. ఇదైతే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు అన్కన్వెన్షన్ కట్టినట్టు ఆక్యుపై చేసినటువంటి మొత్తం ఈ ఏరియా కనిపిస్తూ ఉంది. ఇది ఇందులో ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ రెండూ ఉన్నాయి. సో ఇది మిగతాది, ఇది అన్కన్వెన్షన్ ఉన్నటువంటి మిగతా ప్రాంతం ఇది. సో ఇందులో ఎంతవరకు చూడండి మీరు ఎంతవరకు ఆక్యుపై చేశారు అదంతా మనకు కనిపిస్తుంది. అలా ఆక్రమించి తమ్మిడికుంట చెరువుని ఆక్రమించి సో ఈ అన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జునతో పాటు ప్రీతం రెడ్డి ఆయన ఇద్దరు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇది హైదరాబాదులో ఉన్నటువంటి ఒక పెద్ద ఈవెంట్ సెంటర్గా కూడా ఇది పేరుగాంచింది. హైఫై లైఫ్లో ఉన్నవాళ్ళు అలాగే ఎవరైతే చాలా ఘనంగా తమ కుటుంబ ఫంక్షన్స్ కానివ్వండి వేరే ఏవైనా కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళకి ఇది ప్రధానమైనటువంటి చాలా డిమాండ్ ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్గా పేరు పొందింది. అలాంటి దాన్ని అది కూడా అక్కినేని నాగార్జున అధీనంలో ఉన్నటువంటి ఆ కన్వెన్షన్ సెంటర్ని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేసిన విధానం ఏదైతే ఉందో అది మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కొంతమంది దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది దీన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకింత హడావిడిగా ప్రభుత్వం దీన్ని కూల్చివేయాల్సి వచ్చింది, ముందస్తు నోటీసులు ఇచ్చి కొంత టైం ఇచ్చి చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది కనుక చేస్తే ఒకసారి కనుక ఇలాంటిది ఒక బిగ్ షాట్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కనుక కూల్చివేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి చెరువుల్ని కబ్జా చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించరు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన ఈ చర్య స్వాగతించదగ్గదా అని చెప్పేసి మరికొంతమంది సో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూడాలి దీనికి సంబంధించి మరి నాగార్జున గారు మరి కోర్టుకి వెళుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఒకవేళ ఆయనకి గనక అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే ఏం జరుగుతుంది, మరి ఇప్పుడు ఆయనకి ఏదైతే అధికారులు కూల్చివేశారో మరి దానికి సంబంధించి ఆయనకి ఏమైనా నష్టపరిహారం లభించే అవకాశం ఉంటుందా? ఒకవేళ కోర్టు కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఒకవేళ కాదు అంటే మరి ఆయన ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సినటువంటి విషయం. ఆయనకి గనక అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే ఏం జరుగుతుంది, మరి ఇప్పుడు ఆయనకి ఏదైతే అధికారులు కూల్చివేశారో మరి దానికి సంబంధించి ఆయనకి ఏమైనా నష్టపరిహారం లభించే అవకాశం ఉంటుందా? ఒకవేళ కోర్టు కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు ఇస్తే, ఒకవేళ కాదు అంటే మరి ఆయన ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సినటువంటి